నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ విష్ణు. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాళేశ్వరం ఎట్లా కుంగిందో వంగిందో దయచేసి రిపేర్ చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి నీళ్ళు అందించే కార్యక్రమాలు చేయండి ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతాంగం కూడా కోరుకుంటుంది. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ గారు ఏం చేస్తున్నారు? అది ఎన్డీఎస్ఏ చెప్పింది, అది కూలిపోయింది, అది పనికిరాదు, దాన్ని కూల్చేద్దామని చెప్పేసి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకొని కూర్చున్నాడు. ఒక్కటి గుర్తు తెచ్చుకోండి, ఆ కాళేశ్వరం లేని నాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు బ్రతుకులు ఎట్లుండేవి, కాళేశ్వరం వచ్చిన తర్వాత నీళ్లు పొలాలకు వచ్చిన తర్వాత కాళేశ్వరం నీళ్ళ ద్వారా ప్రజలు ఏ విధంగా బాగుపడ్డారని దానికి నిదర్శనంగా రైతాంగం వారికే తెలుసు. రాజకీయాలు చేసేటోళ్ళకి కాదు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ప్రజానీకంలో కలిసిమెలిసి ఉండే వ్యక్తి అయితే కాదు. ఆంధ్ర పెత్తందారులతోటి, ఆంధ్ర తొత్తులతోటి, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆనాడు బూట్లు ఏవైతే తుడిచిన ఫోటోలు ఏవైతే ఉన్నాయో ఆ తొత్తుగానే వ్యవహరిస్తూ ఉన్నాడు. తెలంగాణ ఏర్పడడం ఇష్టం లేని వ్యక్తి, తెలంగాణ ప్రజల మీద గన్నులు వేసుకుని వచ్చి కాల్చి చంపేద్దామని చెప్పేసి పకడ్బందీగా ఫిక్స్ AK-47 తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చిన రైఫిల్ రెడ్డి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చాలాసార్లు మాట్లాడారు. మరి తెలంగాణకి ద్రోహం చేసే మనిషిని ప్రజలు సరే మోసపోయి ఓట్లేసి గెలిపించారు. ప్రజలు కూడా ఈరోజు చేసిన తప్పును ఒప్పుకుంటూ సరే మేము తప్పే చేసామని చెప్పేసి వాళ్ళకు నిర్ణయానికి వచ్చారు. ఆ వచ్చిన దానికి రేవంత్ రెడ్డి మంచి కాపాడుకోవాలి కదా. మరి కాపాడుకోకుండా మాట్లాడితే ప్రభుత్వ భూములు అమ్ముడు, లేదంటే ప్రజల భూములు కబ్జాలు చేసుడు, లేదంటే వీళ్ళ అన్నదమ్ముల బెదిరించి ఇలాంటి వ్యవహారాలు నడుపుడు, ఇవన్నీ చాలా జరిగినాయి. ఇవన్నీ మనం చూసాం. కానీ ఇప్పుడు ఈ కాళేశ్వరం గురించి గత కొన్ని రోజుల నుంచి నాన్ స్టాప్గా దీనిపైన పోరాటం జరుగుతూ ఉంటే ఎలినో వస్తుంది, కరువు వస్తుంది. కరువు వస్తుంది, కరువు రాకుండా ఉండదు. అరే కరోనా లాంటి కష్టకాలంలో కూడా కేసీఆర్ ఆ కాళేశ్వరం నీళ్ళని ఆపలే. అట్లాంటిది ఈరోజు ఎలినో వస్తుంది, బొంగు వస్తుంది, తొక్కు వస్తుంది, తోలు వస్తుంది. ఈరోజు మహారాష్ట్రలో బీభత్సమైన వర్షాలు, మధ్యప్రదేశ్లో బీభత్సమైన వర్షాలు, కేరళలో పొట్టు వర్షాలు, తెలంగాణలో కూడా మొన్నటిదాకా వర్షాలు పడ్డాయి. ఎక్కడుంది ఎలినో? ఎలినో వస్తే ఏంది, రాకుంటే ఏంది? ఆ కరువు వస్తే ఏంది, రాకుంటే ఏంది? మనకు కావాల్సింది ఇప్పుడు ప్రజెంట్గా 1,22,000 క్యూసెక్కుల నీరు కిందికి పోతుంది. అంటే 11 TMC నీరు వృధాగా కిందికి పోతుంది. ఈరోజు మల్లన్న సాగర్ కూడా ఎండిపోయి ఉంది. జూరాల ప్రాజెక్ట్ కూడా అది ఎండిపోయే ఉంది. మిడ్ మానేరు, లోవర్ మానేరు, ఊర్లలో ఉన్న చెరువులు, ఈరోజు బావులు మొత్తం ఎండిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు నీళ్లు తీసుకొచ్చి చెరువు నింపి, ఈరోజు నీళ్లు తీసుకొచ్చి మల్లన్న సాగర్ నింపితే ఉన్న బోర్లు కూడా పుష్కలంగా పోస్తాయి కదా. ఈ పాటికే గ్రౌండ్ లెవెల్ చాలా వరకు తగ్గింది, భూగర్భ జలాలు తగ్గిపోయినాయి. నువ్వు నీళ్ళనేయక ఏం చేయక మాట్లాడిన కాళేశ్వరం గురించి మాట్లాడిన రిటైర్డ్ ఇంజనీర్లను తీసుకెళ్ళి జైల్లో పెడతా అంటాడు. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అదేవిధంగా హరీష్ రావు, కేటీఆర్ని పట్టుకొని రక్తాన్ని పోయండి పంటల మీద, అయితే వాళ్ళ కొవ్వుతోటి మంచిగా పంటలు పండుతాయని ఎట్లాంటి గబ్బు మాటలు మాట్లాడుతానుంటే, అట్లాంటి గబ్బు మాటలు మన జిందగీలో ఎక్కడ చూసుండం. ఇట్లాంటి పనికి మాలిన ముఖ్యమంత్రి, చాతగాని ముఖ్యమంత్రి, ఇటువంటి దద్దమ మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి, సోయలేని ముఖ్యమంత్రి, సన్నాసి మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి, బజారు మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి, ఈరోజు పరిపాలన చాతగాక ఏం చేయాలని అర్థం కాక ప్రతిక్షణ కేసీఆర్ని తిట్టుకుంటూ కాలయాపన చేస్తున్న ముఖ్యమంత్రి. ఈరోజు కేసీఆర్ని తిట్టందే ముద్ద అరగదు రేవంత్ రెడ్డికి. ఈరోజు కేసీఆర్ తిట్టందే రోజు కూడా గడవదు. దేనికోసం? ఎవరిని రెచ్చకూడదామని. ఇక్కడ దమ్ముంటే పరిపాలన చేయాలి అన్నావు కదా ఆనాడు. కేసీఆర్ అదైతే కేసీఆర్ని మించినోడు నేను అని చెప్పినావు కదా. మరి ఈరోజు పరిపాలిస్తే ఏమైంది? సరే కాళేశ్వరం కూలింది అనుకో, మరి కాళేశ్వరానికి సంబంధం లేకుండా, కాళేశ్వరంని రిపేర్ చేయకుండా ఈరోజు కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీళ్ళు లిఫ్టింగ్ చేయొచ్చు కదా. అదెందుకు చాదన కావడం లేదు? ఒక ఆ పంపే ఉందా? గాయత్రి పంప్ హౌస్ లేదా? ఈరోజు కన్నెపల్లి పంపులకు బాహుబలి మోటార్స్ లేవా? వాటి ద్వారా నీళ్లు ఎత్తిపోయచ్చు కదా. మరి చాదన కావడం లేదా రేవంత్ రెడ్డి నీకు? మరి దేనికోసం విధంగా చేస్తూ ఉన్నాం? ఏమంటానంటే తెలంగాణ మేధావులు, రిటైర్డ్ ఇంజనీర్లను బొక్కలో వేయాలట. మొదలు తీసుకెళ్ళి నిన్నేయాలి. మొదలు నిన్ను తీసుకెళ్ళి బొక్కలో వేస్తే దరిద్రం పోతుంది, తెలంగాణకు పట్టిన పీడ శని మొత్తం పోతుంది. ఏం మాట్లాడుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? పనికొచ్చే మాట్లాడేవి. రిటైర్డ్ ఇంజనీర్లను పట్టుకొని వాళ్ళ చరిత్ర ఎంత, వాళ్ళు చదువుకున్నది ఏంది, వాళ్ళ చదువుకు విలువనే నువ్వు నీ జీవితంలోని చరిత్ర చూసుకుంటే 87 క్రిమినల్ కేసులు, అందులో 72 క్రిమినల్ కేసులు చాలా డేంజర్ కేసులు, అందులో ఓటుకు నోటు దొంగవి. ఇవన్నీ నీ చరిత్ర. రిటైర్డ్ ఇంజనీర్లు వాళ్ళు కాళేశ్వరాన్ని ఈరోజు రూపుమాపి, ఈరోజు కాళేశ్వరం లాంటి గొప్ప ప్రధాయిని ఎంత గొప్ప వరద వచ్చినా కూడా కొట్టుకోపోకుండా ఉండే అతి గొప్ప ప్రాజెక్ట్ని నిర్మించిన వాళ్ళని పట్టుకొని రిటర్న్ బొక్కలో వేస్తావు. అసలు ఓటుకు నోటు కేసులు నువ్వు కదా బొక్కలోకి వెళ్ళాల్సింది. తీహార్ జైల్లో చిప్ప కూడా తినాల్సింది మీరు కదా. కన్నెపల్లి మోటార్లు వెంటనే ఆన్ చేయాలి. లేఖ రాసినందుకు రిటైర్డ్ ఇంజనీర్లపై
రేవంత్ రెడ్డి బూతుల పర్వం. బాబా బాబా, రిటైర్డ్ ఇంజనీర్లు వచ్చి నాకు బేవకూఫ్ సలహాలు ఇస్తున్నారు, వీళ్ళని బొక్కలో వేయకపోవడమే నేను చేసిన తప్పని రేవంత్ రెడ్డి చూసి ఇట్లాంటి బేవకూఫ్ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నేను చెప్పే మాటలు కాదు, ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పే మాటలే. ఇట్లాంటి బేవకూఫ్ మాటలు తెలంగాణ సమాజం ఒప్పుకుంటుందా? ఇట్లాంటి బద్మాష్ మాటలను తెలంగాణ సమాజం ఒప్పుకుంటుందా? ఎంత గొప్పగా చదువుకొని ఈరోజు ఇంజనీర్లను పట్టుకొని బొక్కలో వేస్తా బేవకూఫ్ అని చెప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాడా, లేకుంటే బజారు లెక్క మాట్లాడుతున్నాడా? బజారుడికైనా కొంచెం విలువంటిది రేవంత్ రెడ్డి మాటలు ఒకసారి వినండి. ఇప్పుడు నేను తెలంగాణ మేధావులను రిటైర్డ్ ఇంజనీర్లు ముసుగులో ఆనాడు వాళ్ళ అవినీతిలో పీకల దాకా కూరుకుపోయినా ఈ రోజు కూడా ప్రజల్ని తప్పుగా పట్టించడానికి తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు అంటే మేధావులు అన్నట్టుగా మేము చేసిన తప్పే వాళ్ళని తీసి బొక్కలేకపోవడం. ఎందుకంటే దోపిడీలో వాళ్ళు కూడా భాగస్వాములు. ఇట్లాంటి తప్పుడు పనులు కేసీఆర్తో చేయించి కాంట్రాక్టర్ల దగ్గర కోట్ల రూపాయలు కొలగొట్టారు. ఈ రోజు రిటైర్డ్ ఇంజనీర్ ముసుగులు వచ్చి బేకూఫ్ సలహాలు చెప్తున్నాయి. ఏ ముఖ్యమంత్రి తెలంగాణ సమాజం ప్రజలందరికీ శటకోతి శరణార్థులు నమస్కారాలు, మీ అందరికీ దండం. ఇట్లాంటి వాడు ముఖ్యమంత్రి అంటే బేవకూఫ్ అని మాట్లాడతాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి బేవకూఫ్ అనే మాటను ఎట్లా మాట్లాడతాడు? ఏ విధంగా మాట్లాడతాడు? ముఖ్యమంత్రి గాడిదలు కాసుకునేటోడా? గాడిదలు కాసుకున్నాడు, మొన్న ఐఏఎస్ ఆఫీసర్ అయ్యిండు. అతనికన్నా అభిమానం లెక్కున్నాడే. ఎట్లా గెలిపించిర్రు? ఏం చేసిరని గెలిపించిర్రు? ఏం నోటి నుంచి ఒక మాట రాదా? రిటైర్డ్ ఇంజనీర్లు అబ్బా వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వకున్నా పర్లేదు, వాళ్ళ గురించి మాట్లాడకున్నా పర్వాలేదు. బేవకూఫ్ అంటావా? బేవకూఫ్ సలహాలు ఇస్తున్నారు అని చెప్పేసి తెలంగాణ సమాజం ఈరోజు ఎవరిని బేవకూఫ్ లాగా చూస్తూ ఉన్నారు? ఏం మాటలు ముఖ్యమంత్రి? అది ముఖ్యమంత్రిలా మాట్లాడుతున్నావా? ఈ గబ్బు మాటలు ఏందని అడుగుతున్నా. ఈ సోంబేర్ రాజకీయాలు అంటారు వీటిని తెలంగాణ యాసల. ఇవన్నీ ఎచ్చుల రాజకీయాలు. ఈ ఏతుల మాటలు దేనికోసం? నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి నోటి మాట మంచిగా రానియండి సార్. మీరు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు కదా, పద్ధతిగా మాట్లాడి నేర్చుకోండి. పద్ధతి లేదు, పాడు లేదు, ఏమోనంటే బేవకూఫ్ అట. వాళ్ళని ఎందుకు బొక్కలేరు? ఒక్క మాట చెప్పండి. నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఇటువంటి ఒక్క పేపర్, ఇది ఆధారం, ఇది నిజం, ఇది తప్పు, ఇది ఒప్పు అని ఎక్కడైనా చెప్పే దమ్ముందా? వాళ్ళపైన విజిలెన్స్ పెడతావు. ఇక్కడ ప్లాన్ ఏంటంటే నరేంద్ర మోడీ గారు నా జీవిత కాలంలో నేను హిందూ ముస్లిం అని లొల్లే పెట్టించిన కానీ కేసీఆర్ ఈ ప్రపంచ దేశంలో ఎవడు కట్టినంతగా అతి గొప్ప పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కట్టిండు. దాని ద్వారా మీ రైతాంగం బాగుపడతా ఉంది. మొదలు అట్లాంటిది నాకు చాలా వరకు నేను కట్టినాయని కూలిపోతూ ఉన్నాయి. రోడ్లు కూలినాయి, బ్రిడ్జిలు కూలినాయి, అన్ని కూలినాయి. అటువంటి కేసీఆర్ కాళేశ్వరం కడితే ఇప్పటిదాకా కూలిలేదు. అది దాన్ని ఎట్లా చేసైనా బాంబు పెట్టి వెలుస్తావా, ఇసుక తీసి మొత్తం దాన్ని లేపేస్తావా, లేపమని ఆడ హుకుం జారీ చేస్తే ఈయన ఈడికి వచ్చి అదే డ్రామాలు ఇక్కడ ప్లే చేస్తా ఉన్నాడు. నిన్ను వదులుతారనుకుంటున్నావా? తెలంగాణ సమాజం వదులుతారనుకుంటున్నావా? అరే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే నేను వదులుతారనుకుంటున్నావా? రోడ్ల మీద ఉరికిస్తారు. ఇట్లాంటి పోరంబోకు మాటలు మాట్లాడినందుకే, ఇట్లాంటి పనికిరాల మాటలు మాట్లాడినందుకే గతంలో గురునాథ్ రెడ్డి గారు కొడంగల్లో రోడ్డు మీద గుడ్డ కూడా తీసి కొట్టిన చరిత్రను కూడా మనం చూసాం. ఆ రోజును కూడా మనం కళ్ళారా చూసాం. సో నేను ఇక్కడ ఏం మాట్లాడుతున్నా అంటే రిటైర్డ్ ఇంజనీర్లు పట్టుకొని నాకు బేవకూఫ్ సలహాలు ఇస్తున్నానని చెప్తున్నాడు. ఇక్కడ ఎవరు బేవకూఫో తెలంగాణ సమాజమే చెప్పాలి. ఇక్కడ పోరంబోకు రాజకీయాలు చేసేటోడు ఎవడో మీరే దయచేసి చెప్పాలి. ఈరోజు హెచ్చుల రాజకీయాలు, ఏతుల రాజకీయాలు ఎవరు చేస్తున్నాడో మీరే చెప్పాలి. ఒక్క పిల్లర్ని రిపేర్ చేయడం చేతగానుడు తుమ్మిడి హెట్టి కడతాడట. ఇంకా 10 ఏళ్ళు ఎవడు ఓటేస్తాడు నీకు? 1-1-7 117 నేనే ఓడుతున్నా, నేనే గెలుస్తున్నా. ఒక్క సీట్ వచ్చినా రేవంత్ రెడ్డి, నేను చెప్తున్నా కదా, ఒక్క సీట్ వచ్చినా ఇక మనం దేనికంటే దానికి ఉందాం, దేనికంటే దానికి ఉందాం. ఏ లెక్కన నువ్వు ముఖ్యమంత్రిని అవుతావు? ఏ లెక్కన అవుతావు? ప్రజల సొమ్మును దోచుకున్నందుకు అవుతావా? ఈరోజు 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి దొబ్బి తిన్నందుకు ఈరోజు నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతావా? హెచ్సియు ల్యాండ్ 400 ఎకరాలని మొత్తం రాత్రికి రాత్రి 10,000 కోట్ల రూపాయలకు అమ్ముకొచ్చినందుకు నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతావా? రాష్ట్రంలో కనపడుతున్న ప్రతి ఒక్క ప్రభుత్వ భూముల్ని కబ్జాలు చేసి లీజుకి ఇస్తానని చెప్పేసి వాటిని వేలం వేట్లో నీకు మళ్ళీ ఓటేస్తారా? ఈరోజు హైడ్రా పేరుతో విధ్వంసాన్ని సృష్టించి వాళ్ళు కళ్ళగన్నక ఇంటిని కూల్చేయడంలో మళ్ళీ నీకు ఓటేస్తారా? ఏ ముఖం పెట్టుకొని నీకు ఓటేస్తారో చెప్పు. ఏ లెక్కన నీకు ఓటేస్తారో చెప్పు. రేవంత్ రెడ్డి చెప్పాలి.